నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో జనాలు ఒక 4-5 వ్యాపారాలు ఎంచుకొని అందరూ అవే వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దాంట్లో ప్రముఖమైనది తిండికి సంబంధించిన వ్యాపారాలు, అంటే హోటళ్ళు, బండ్లు, చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు. అదే కాకుండా కిరాణా షాపులు, లేదంటే ఈ బట్టల వ్యాపారం, లేదు అంటే స్టేషనరీ కానివ్వండి, లేదా స్టీల్ షాపులు అలాంటివి. ఇవాళ రేపు లేటెస్ట్ ట్రెండ్ ఏమంటే ఈ పూజా సామాగ్రి స్టోర్స్, అంటే ఇవే చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఈ గార్మెంట్స్, టెక్స్టైల్స్, చీరలు, డ్రెస్ మెటీరియల్, ఈ బిజినెస్ చాలామంది ఎంచుకుంటారు. నేను నా ప్రొఫెషనల్ లైఫ్ అంతా గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్లో ప్రముఖమైన బ్రాండ్స్ని హ్యాండిల్ చేశాను. సో ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీస్లో నేను క్వాలిటీ కానివ్వండి, ప్రొడక్షన్ కానివ్వండి, లేదా ఇంపోర్ట్స్ కానివ్వండి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ నుంచి ప్లానింగ్ కానివ్వండి, అంటే ఇలాంటి డిపార్ట్మెంట్స్లో నేను వర్క్ చేశాను. కానీ నేను హైదరాబాద్ వచ్చాక ఒక్క క్షణం కూడా ఈ గార్మెంట్స్ బిజినెస్ చేద్దామని అనుకోలేదు. అంటే నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి, అంటే నా పర్సనల్ సూపర్విజన్లో నేను కొన్ని వ్యాపారాలు చేశాను. కానీ హైదరాబాద్కి రాగానే నేను గార్మెంట్ బిజినెస్ మాత్రం చేయొద్దు అని డిసైడ్ చేసుకున్నాను. దానికి బలమైన కారణాలు మీ అందరికీ నేను వివరిస్తాను. దయచేసి ఎవరైనా ఈ గార్మెంట్స్, టెక్స్టైల్స్, చీరలు, డ్రెస్ మెటీరియల్ బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు దయచేసి వీడియో 1 నుంచి 10 సార్లు చూడండి. నేను పూర్తి అవగాహన, మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్తో చెప్తున్నా. నేను చేయట్లేదు అంటే ఈ గార్మెంట్స్ టోటల్ బిజినెస్లో ప్రాబ్లం ఉందని కాదు. మనము ఆ లెవెల్ బిజినెస్ చేయాలి అంటే పెట్టుబడి ఎంత కావాలి అని ఆలోచించి నేను విరమించుకున్నాను. అయితే చాలామంది చూస్ చేసుకునేది ఈ చీరలు అమ్మటం, డ్రెస్ మెటీరియల్ అమ్మటం. అంటే ఈ గార్మెంట్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలామంది దాంట్లో ఎంటర్ అవుతుంటారు. నా ప్రకారం 90-95% మంది లాస్లో ఉండి కూడా కొంతమంది ఈ వ్యాపారాన్ని లాగుతూ ఉంటారు. ఈ గార్మెంట్స్ అనేది భారతదేశంలో సీజనల్ బిజినెస్. అంటే పండగలు, పబ్బాలు ఉంటే మాత్రం మన రెంట్స్ వెళ్తాయి, లేకపోతే రెంట్ కూడా వెళ్ళదు. అలాంటి బిజినెస్. కానీ చాలామంది ఈ ట్రాప్లో పడతారు. ఎందుకు పడతారు అంటే దానికి ఒకే ఒక కారణం, ఈ గార్మెంట్స్లో మనము అంటే డిస్ప్లే చేస్తే, అంటే క్లయింట్స్కి చూపిస్తే చాలు వాళ్ళు కొంటారు.
లేదా ప్రైస్ తక్కువ పెడితే చాలు కొంటారు, లేదా అద్భుతమైన క్వాలిటీ చూపిస్తే కానీ కొంటారు అనే, అంటే అది ప్రొఫెషనలీ రాంగ్ డిసిషన్ వైపు మనకు నెడుతూ ఉంటుంది. అయితే ఈ గార్మెంట్స్ లేదా శారీ బిజినెస్ లేదా టెక్స్టైల్ బిజినెస్ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకు ఆకర్షిస్తుంది అంటే, చాలామంది ఏమనుకుంటారంటే దీంట్లో ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం లేదు. స్టాక్ చేసుకొని మా దగ్గర ఈ సామాన్ అంటే ఈ వెరైటీ ఉంది అంటే జనాలు పరిగెత్తుకుంటూ వచ్చి మన దగ్గర కొంటారు. చాలామంది తమ ఇండ్లలో శారీ బిజినెస్ అది ఇది చేసుకుంటూ ఇన్స్టాల్మెంట్లలో ఈ శారీలు అమ్ముతూ ఉంటారు. అంటే వివిధ రకాలుగా వివిధ ఆశలతో వివిధ ఆకాంక్షలతో ఈ గార్మెంట్స్ లేదా టెక్స్టైల్ బిజినెస్లో ఎంటర్ అవుతూ ఉంటారు. మరి 90 నుంచి 95% మంది ఫెయిల్ ఎందుకు అవుతారు? ఎందుకు అవుతారు అంటే, బాగా తెలుసున్న వ్యక్తి కూడా దీంట్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అసలే తెలియని వ్యక్తి కూడా ఈజీగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తి కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. బాగా డబ్బు గలవాడు, బాగా స్టాక్ మెయింటైన్ చేసిన వాడు కూడా ఈ గార్మెంట్స్ టెక్స్టైల్ బిజినెస్లో నష్టపోయే అన్ని అవకాశాలు ఉన్నాయి. మరి దీనికి విరుగుడు లేదా అంటే విరుగుడు ఉంది. ఎప్పుడు మనం అమ్మే స్టఫ్ యాక్చువల్ అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ దరిదాపుల్లో ఉండాలి. అంటే చాలా డిఫికల్ట్ కదా భారతదేశంలో. మరి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ దరిదాపుల్లో ఉంటే మరి అమ్మేవాడికి ఏం దక్కుతుంది? భారతదేశంలో టర్నోవర్ అనేది చాలా ఇంపార్టెంట్ టర్మ్. నేను చాలా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా, ఎందుకంటే దీనికి కాంప్లికేటెడ్ లాంగ్వేజే కావాలి. లేకపోతే ఈ బిజినెస్లో ఇంతమంది ఇరుక్కోరు. అంత కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టే నేను ఈ బిజినెస్లో ఎంటర్ కావద్దు అని చూస్ చేసుకున్నాను. ఈ గార్మెంట్స్ బిజినెస్లో, రెడీమేడ్ డ్రెస్సెస్ బిజినెస్లో ఇప్పుడు ప్రతి ఒక్కటి అంటే డ్రెస్ మెటీరియల్ కానివ్వండి, ఏదైనా చీప్గా కొనుగోలు చేయొచ్చు. ప్రాబ్లం ఏమంటే ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయని వేలాది మందికి తెలుసు. చాలామంది గార్మెంట్ బిజినెస్లో ఫెయిల్ ఎందుకు అవుతున్నారంటే, ఈ వస్తువులు అగ్వగా ఎక్కడ దొరుకుతాయని వేలాది మందికి తెలిసిపోయింది. వేలాది మంది అదే రేట్లలో తెస్తున్నారు. వేలాది మంది ఒక 50% నుంచి 300-400% ప్రాఫిట్కి అమ్ముకుంటున్నారు. అంటే ఒక షర్ట్ అమ్మితే, ఒక మంచి బ్రాండ్ షర్ట్ అమ్మితే కనీసం 500% ప్రాఫిట్ ఉంటుంది. 500% రియల్ ఎస్టేట్ లాగే. కానీ ఈ గార్మెంట్ బిజినెస్లో అతిపెద్ద ప్రమాదకరమైన అంశం ఏమంటే స్టాక్స్. నేను ఎన్నో వీడియోలో చెప్పాను, ఇక్కడ ఎస్, స్మాల్, లార్జ్, ఎక్సెల్, XXL ఈ సైజులు ఉంటాయి. ఈ SKU స్టాక్ కీపింగ్ యూనిట్స్ అంటారు. ఈ స్టాక్ కీపింగ్ యూనిట్స్లో సైజెస్ ఉంటాయి, స్టైల్స్ ఉంటాయి. స్టైల్ బట్టి డిజైన్ ఉంటుంది, స్టైల్ బట్టి కలర్స్ ఉంటాయి. అంటే ఒక్క స్టైల్లో సైజులో డిజైన్లో కలర్లు ఉండాలి. ప్రతి ఒక్క సైజుది మనము కొద్ది క్వాంటిటీ హోల్డ్ చేయాలి.
హోల్డ్ చేసి కస్టమర్ చూస్ చేసుకున్నాక ఏ కలర్ పోతుంది, ఏ డిజైన్ పోతుంది అని పసిగట్టి మళ్ళీ రీస్టాక్ చేసుకోవాలి. అంటే మనం ఒక్క డ్రెస్ అమ్మాలి అంటే దాంట్లో మినిమం 4 నుంచి 6 సైజెస్ మెయింటైన్ చేసి 4 నుంచి 6 సైజెస్ మెయింటైన్ చేసి ఆ 6 సైజెస్లో వివిధ డిజైన్లు, వివిధ కలర్లు మెయింటైన్ చేసి కస్టమర్ ముందు పెడితే తాను ఏ సైజు అని తెలుసుకొని ఆ సైజులో కలరు, డిజైన్ చూస్ చేసుకొని ఒక డ్రెస్ కొనుక్కుంటాడు. ఆ డ్రెస్పై మీకు 400 నుంచి 500% ప్రాఫిట్ ఉంటుంది. ఇది సంతోషకరమైన వార్త అయినా ఇక్కడ మీరు ఒక డ్రెస్ అమ్మడానికి ఒక 25 నుంచి 30 మినిమం డ్రెస్సెస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అవి కాకుండా వందలాది డిజైన్లు, వందలాది కలర్లు, వందలాది క్వాలిటీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీలు, అంటే వేలాది డ్రెస్సెస్ పెట్టుకొని మీరు రోజుకు 2-3 అంటే జనరలీ షాపులలో అమ్మే చెప్తున్నా ఒక 2-3 డ్రెస్సులు అమ్మగలరు. ప్రతి ఒక్క డ్రెస్పై 300 నుంచి 500% ప్రాఫిట్ వస్తుంది. కానీ ఎక్కడ దెబ్బతింటుంది బిజినెస్ అంటే మీరు ఈ 3 డ్రెస్సులు అమ్మడానికి సుమారు ఒక 6,000 పీసులు, 3,000 పీసులు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు యొక్క ఇంట్రెస్ట్ ఈ 300 నుంచి 500% మార్జిన్ని ఈజీగా తినేస్తూ ఉంటుంది. కాబట్టి గార్మెంట్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గమనిస్తూ దీంట్లో ఇరుక్కుంటారు. ఎందుకంటే ఒక డ్రెస్ అమ్మితే 400% అనే ఆశపడి లాస్ట్కు ఒక 3-4 వేల పీసులు కొని ఆ దాంట్లో రోజుకు 2-3 పీసులు అమ్మినా మీకు లాభం రాక మడిగి లేదా రెంట్ వెళ్ళక ఇబ్బంది పడి నెట్టుకొస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు. అలాగే ఇండ్లల్లో చీరలు అమ్మటం, ఇళ్లల్లో డ్రెస్ మెటీరియల్ అమ్మటం, ఇలాంటివి కూడా చేపడుతూ ఉంటారు. ప్రాబ్లం ఏమంటే వాళ్ళు ఎక్కువ కలర్స్, ఎక్కువ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, ఎక్కువ కలర్ క్వాంటమ్ ఆఫ్ చీరలు వాళ్ళు స్టోర్ చేయలేరు. ఎందుకంటే అంటే జనరల్ ఒక కమర్షియల్ ఏరియాలో షాప్లో ఎలా బయటి వాళ్ళు ఎంటర్ అవుతుంటారో అలా మీ ఇంట్లో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. మీకు తెలిసిన వాళ్ళే మీ ఫ్లాట్కి వస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు కనుక మీరు వేలాది సంఖ్యలో చీరలు కానీ డ్రెస్ మెటీరియల్ కానీ స్టోర్ చేసే సత్తా మీకు ఉండదు కనుకనే మీరు ఇంటి నుంచి వ్యాపారం చేస్తారు. ఇంటి నుంచి వ్యాపారం అంటే ఒక 5 స్టైళ్ళు, ఒక 50-60 పీసులు మీరు స్టోర్ చేయగలరు. ఆ వచ్చిన వాడు 50-60 పీసులలో ఒక పీసు కొనాలి. అది మీరు ఇన్స్టాల్మెంట్పై ఇస్తేనే కొంటాడు. అది మీరు ధర బాగా తగ్గించాలి, ఎందుకంటే మీది షాపు కాదు కనుక మీకు ఖర్చులు లేవు కనుక మీరు తక్కువలో ఇవ్వాలి, తక్కువలో వస్తుందేమో అనే మీ దగ్గర వస్తూ ఉంటాడు కస్టమర్. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మీరు ఒక 60 పీసులు స్టోర్ చేసి దాన్ని అమ్మిన పీస్ను కూడా ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చుకొని వ్యాపారం చేయాలి. మరి ఇంకో రకమైన వ్యాపారం ఏమంటే ఈ లంగాలు, బ్లౌజులు, ఈ మ్యాక్సీలు, ఈ ఫాల్ ఉంటాయి కదా, ఫాల్స్, 2x2 బ్లౌజ్ మెటీరియల్, అంటే డిఫరెంట్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ మీరు అండర్ గార్మెంట్స్, ఇలాంటి వ్యాపారం ఇది బాగానే సాగుతుంది వ్యాపారం. కానీ మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒక 2x2 బ్లౌజ్ అమ్మినా లేదా దాని ఇంటర్లైనింగ్ మెటీరియల్ అమ్మినా, అంటే లైనింగ్ మెటీరియల్ అమ్మినా, లేదా ఈ బ్లౌజ్ రిలేటెడ్ లేదా లంగా లేదా చీరకు ఒక లంగా అమ్మినా, లేదా ఒక ఫాల్ అమ్మినా, లేదు మీరు అంటే ఏదైనా రిలేటెడ్ దాని రిలేటెడ్ ఏదైనా చమ్కీలు కానీ ఏది అమ్మినా, బార్డర్స్ కానీ ఏది అమ్మినా మీకు చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది. అంటే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయల లోపల ఉంటుంది. దీంట్లో వాల్యూమ్ ఉంటుంది. కానీ మీకు ఆ వాల్యూమ్ సరిపోతుందా?
ఇప్పుడు ఒక దారం ఉంటుంది, దారం డబ్బా మెయింటైన్ చేయాలి, దాంట్లో ఒక 80 నుంచి 100 పీసులు ఉంటాయి. దాంట్లో ఎవరో ఒకరు వచ్చి రోజుకు ఒక దారం తీసుకుపోయినంటే ఆ దారంపై మీకు 2 రూపాయలు 3 రూపాయలు వస్తుంది. అంటే టోటల్ డేలో మీకు ఒక దారం పోతే మీరు ఒక డిఫరెంట్ కలర్స్వి ఒక 20-30 డబ్బాలు మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ ఒక 10 డబ్బాలు మెయింటైన్ చేయాలి. దాంట్లో ఒక దారం వెళ్ళిపోతే దానికి 3 రూపాయలు వస్తుంది. అంటే ఉంటుంది దీంట్లో వాల్యూమ్ ఉంటుంది కానీ మార్జిన్స్ ఉండవు. దాన్ని తట్టుకొని మీరు చేయగలరా? చేయవచ్చు. నేనేమంటా అంటే గార్మెంట్ ఫీల్డ్లో సక్సెస్ కావాలి అంటే ఇప్పటి టైంలో ఒక సింగిల్ అంటే వస్తువుతో లేదా ఒక చీర తీసుకొని ఆ చీరలు అమ్ముకుంటూ పోతే లాభం రాదు. ఇప్పుడు ఇంటి నుంచి కానివ్వండి షట్టర్ పెట్టి ఒక వ్యాపారం చేసిన మీరు కేవలం చీరలు అమ్మడానికి పోతే దాంట్లో లాభం ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న స్టాక్ ఇంట్రెస్ట్ మొత్తం ఆ చీర మార్జిన్ నిల్ అయిపోతుంది. ఇప్పుడు గార్మెంట్లో బిజినెస్ చేయాలంటే ఒకే ఒక ఫార్ములా ఉంది. ఫస్ట్ మీకు బ్లౌజ్ కటింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చి ఉండాలి. మీకు బ్లౌజ్ అనేది ఏకైక వస్తువు, మిమ్మల్ని గట్టెక్కించే ఏకైక ఫార్ములా బ్లౌజ్. బ్లౌజ్ కుడితే ఉన్న మార్జిన్ డ్రెస్ కుట్టినా ఉండదు. గమనించండి, బ్లౌజ్ ఎటువంటి క్రిటికల్ థింగ్ అంటే ఫిట్టింగ్, చెస్ట్ ఫిట్టింగు, బ్యాక్ షేప్, ఫ్రంట్ షేప్, ఈ నడుము ఈ వేస్ట్ దగ్గర ఎంత పెట్టాలి, ఎంత టైట్గా ఉంది, ఈ ఆర్మ్స్ ఎంత నీట్గా వచ్చాయి, ఈ సంకలో ఫిట్టింగ్ ఎంత కరెక్ట్గా వచ్చింది, ఇదంతా చాలా క్రిటికల్ పాయింట్స్. కనుక మీకు బ్లౌజ్ మాస్టర్ అయిపోయారు. ఇప్పుడు షోల్డర్ ఉంది, షోల్డర్ దగ్గర ఎంత 2 సైడ్ ఈక్వల్గా వచ్చినాయా లేదా, ఈ నెక్ డ్రాప్ ఎంత వస్తుంది, లేదా ఈ చెస్ట్లో ఫిట్టింగ్ ఎట్లుంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లేడీస్ బ్లౌజ్. ఇది కూడా మీకు మాస్టర్ అయిందంటే జనాలు ఇష్టం వచ్చిన డబ్బులు ఇస్తారు మీకు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్, మీకు ఆ ఫిట్టింగ్ కోసం డబ్బులు ఇస్తారు. బ్లౌజ్లో చాలామంది స్టైల్స్ అనుకుంటారు, కాదండి, బ్లౌజ్లో ఫిట్టింగ్ కోసం డబ్బులు ఇస్తారు. మీరు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చింది మీకు టైలరింగ్లో అంటే మీకు స్టైల్ పక్కన పెట్టండి. చమ్కీలు, పట్టీలు, మా వెనక కుల్ల, కింద కుల్ల, డీప్ నెక్ డీపు, బ్యాక్ డీపు, ఇటువంటి వర్డ్స్ కూడా అది ఈజీగా చేసుకోవచ్చు. ఫిట్టింగ్ మీకు పర్ఫెక్ట్గా వచ్చింది, కటోరీ పుటోరీ ఏ బ్లౌజ్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చిందంటే మీకు క్లయింట్స్ ఆటోమేటిక్గా వస్తారు. సో బ్లౌజ్ ఈజ్ మేజర్ మార్జిన్ ప్రోడక్ట్. ఒకసారి చీర కన్నా ఎక్కువ బ్లౌజ్కి స్టిచ్చింగ్ మార్జిన్స్ ఉంటాయి. మీ దగ్గర పర్ఫెక్ట్గా ఇంట్లో కూర్చొని కుట్టేటోళ్ళు ఎవడని దొరికితే 2-3 పట్టుకొని మీరు గార్మెంట్ రిలేటెడ్ ఏ వ్యాపారమైనా పెట్టండి, ఏ వ్యాపారమైనా. ఇప్పుడు గార్మెంట్స్లో 2 స్టిచ్చింగ్ రిలేటెడ్ 2 చాలా డిమాండ్లో ఉన్నాయి. ఒకటి ఆల్టరేషన్, 2 బ్లౌజ్. అసలు డ్రెస్, సల్వార్ కమీజ్ దీనికి కూడా పెద్ద నస ఎక్కువ, మార్జిన్ తక్కువ. డ్రెస్ మెటీరియల్ చుడిదారు దానికి పెద్ద ఫిట్టింగ్ అవసరం, ఎంత డీప్ ఫిట్టింగ్ అవసరం లేదు, కానీ అంత కుడితే వచ్చిన మార్జిన్ ఏమి. చాలామంది వెడ్డింగ్ బ్లౌజెస్ అది ఎప్పుడో ఒకసారి వెడ్డింగ్ టైంలో వచ్చే డిమాండ్. అంటే దాంట్లో కూడా మీకు ఫిట్టింగ్తో పాటు అర్ధదోజీ, గిద్దోజీ అవన్నీ వర్క్ చేయించే కారీగర్లు కావాలి. అంటే దాంట్లో కూడా మార్జిన్ చెప్తున్న బ్లౌజ్లో ఉన్న మార్జిన్. ఇప్పుడు వెడ్డింగ్ బ్లౌజెస్ కానివ్వండి, వెడ్డింగ్ రిలేటెడ్ ఏది కానివ్వండి, లేదా ఆర్డినరీ వేర్, డైలీ వేర్ కోసం కూడా జనాలు నియర్లీ 500 ఖర్చు చేస్తున్నారు బ్లౌజ్ కోసం. అంటే ఒక బ్లౌజ్ మెటీరియల్ మనకు 150 వచ్చినా దానికి కుట్టడానికి 500 తీసుకుంటారు. అంటే ఒక బ్లౌజ్ 680 రూపాయలు 700లకు పోతుంది. అంటే చూడండి, ముదనష్టపు బ్లౌజ్ విత్ లైనింగ్ మనకు బ్లౌజ్ వేసుకోవాలంటే 700 కావాలి. అంటే పాష్ ఏరియాలో, మామూలు ఏరియాలో కూడా కుడుతున్నారు, 150-200 కుట్టేస్తారు బ్లౌజ్, కానీ దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ హై మార్జిన్ ఉండి లో ఇన్వెస్ట్మెంట్ ఉన్న మాడ్యూల్ అంటే బ్లౌజ్.
ఈ బ్లౌజ్ని అడ్డం పెట్టుకొని మీకు ఒక గార్మెంట్ షాపే నడిపించచ్చు. చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేసే సామర్థ్యం ఉంటే, లేదా కర్టన్స్ కుట్టేది చిన్న చిన్నవి, అంటే ఈవెన్ బటన్స్ కుట్టడానికి కూడా మీరు జస్ట్ ఒక 6 బటన్స్ 7 బటన్స్ కుట్టడానికి 20-30 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు, ఈజీగా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫాల్స్కే ఇస్తున్నారు కదా, ఫాల్స్, పీకో, బటన్స్ కుట్టడం, హుక్స్ కుట్టడం, ఆల్టరేషన్స్, చిన్న చిన్న ఆల్టరేషన్స్. ఇప్పుడు మెన్స్ ఆల్టరేషన్స్ చేసే కన్నా ఉమెన్స్ ఏదైనా ఆల్టరేషన్ చేయటం, పీకో చేయటం, చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ ఎంబ్రాయిడరీ చేయటం, ఇలాంటివి చేయటం వల్ల మీరు అంటే ఊరికే కూర్చోకుండా హై మార్జిన్ బిజినెస్ చేస్తూ మీరు ఒక గార్మెంట్ షాపు లేదా ఇంట్లో ఒక చీర అమ్మాయిది ఇటువంటి వ్యాపారాలు చేయవచ్చు. కానీ నేను ఉట్టి మెటీరియల్ అమ్ముతా, నేను ఉట్టి చీరలు అమ్ముతా, నేను ఉట్టి అంటే ఇది ఏమంటారు గార్మెంట్స్ అమ్ముతా అంటే మీకు లాభం వచ్చేది తక్కువ, అంటే గడబడ ఎక్కువ, అంటే హంగామా ఎక్కువ, వచ్చిపోయేటోళ్ళు ఎక్కువ, ఇవన్నీ ఎక్కువ. కానీ అక్కడ మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. వచ్చిపోయేటోళ్ళు, తీపిచ్చేటోళ్ళు, మళ్ళీ మడతపెట్టి పెట్టాలి, ఈ యాక్టివిటీ ఎక్కువ తప్ప మీకు ఒరిగింది ఏం లేదు. కానీ ఒక్కసారి మీకు బ్లౌజ్ మంచిగా వచ్చు, ఇక్కడ పర్ఫెక్ట్ బ్లౌజ్ కుడతారని అని ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయితే టోటల్ కాలనీ అంతా మీ దగ్గర అనవసరంగా వచ్చి వాళ్తుంది. అప్పుడు మీరు అక్కడ దారాలు పెట్టవచ్చు, ఫాళ్ళు పెట్టవచ్చు, పీకోలు పెట్టవచ్చు, చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ చేపించవచ్చు, జార్దోజీ వర్క్ చేపించవచ్చు, మీకు రకరకమైన రెడీమేడ్ బ్లౌజులు కూడా అమ్మేయచ్చు. ఇప్పుడు యావరేజ్ ఫిట్టింగ్తో రెడీమేడ్ బ్లౌజ్ కుట్టి మీరు అప్పటికప్పుడు అమ్మేయచ్చు, అవి కూడా ఆప్షన్గా పెట్టవచ్చు. చీరలు అమ్మవచ్చు. ఇప్పుడు చీరల్లో ప్రాబ్లం ఏముంటుందంటే, ఇప్పుడు మనం బయట షాపింగ్ మాల్లో చూసే చీరలు ఆల్మోస్ట్ 80% అంటే మనకు కనిపించని డ్యామేజ్ ఉన్న చీరలే. ఆ షోరూమ్లు ఏసీలు చూసి మీకు అర్థం కాదు. కానీ ఇప్పుడు నాలాంటి వాడు, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, టెక్స్టైల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, గార్మెంట్స్ చూసినవాడు కూడా మనం ఇట్లా చీర చూస్తే మనకేం అర్థం కాదు. అంటే మీకేం అర్థమవుతుంది, మీరు ఆలోచించుకోండి. అంటే టెక్స్టైల్లో నేసేవాడు, అంటే దాంట్లో డైలీ వర్క్ చేసేవాడికే ఆ డిఫెక్ట్స్ తెలుస్తాయి. అంటే అలాంటి డిఫెక్ట్ ఉన్న చీరలు మంచి ప్యాకింగ్ చేసి ఏసీ హాల్లో వందలాది మంది తీసుకుంటుంటే మీరు ఆ క్వాలిటీ ఎప్పుడు చూస్తారు మీకు తెలియదు. అలా వేలాది పట్టు చీరలు అట్లా డ్యామేజ్ చీరలు అమ్మేస్తారు. అసలు మంచి పట్టు ఉన్నది నేత కార్మికుడు చాలా జాగ్రత్తగా, అంటే కొద్దిగా బాగా రెప్యుటేషన్ ఉన్న శారీ షాప్స్కే అమ్ముతాడు, లేదా తానే తన చేతులతో అమ్మేస్తాడు. కానీ డ్యామేజ్ ఉన్నదన్నీ ఎక్కడంటే అక్కడే వస్తాయి. అంటే వీవింగ్ డిఫెక్ట్స్. ఇప్పుడు నాటువంటి వాడు చూసినా తెలియదు, బాగా పరిశీలిస్తే, నేను చీర అంతా తీసి పిన్ టు పిన్ చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది. కానీ లేకపోతే వాడు చూపించే ఇట్లా ముఖం మీద ఇరుస్తాడు, చీర ఎట్లా అంటాడు. అప్పటివరకు మనం ఇట్లా అని బాగుంది, కలర్ బాగుంది, బార్డరు కలర్ చూస్తాం. అక్కడ వాడు మళ్ళా పళ్ళు చూపిస్తాడు. మీకు చూడండి, చీర చూపించాడు ఎప్పుడు, మీకు ఎప్పుడు పళ్ళు ప్రాబ్లమే. అంటే కొంగు ఎలా ఉంది, కొంగు డిజైన్ ఎలా ఉంది, వాడు కూడా చూడండి. మీరు చీర ఇట్లా ఓపెన్ చేస్తాడు, చేసి మేడం మీ పళ్ళు చూడండి అంటాడు. మీరు పళ్ళు ఎప్పుడు చూడొద్దు, ఫస్ట్ చీర చెక్ చేసుకోవాలి. చీర చెక్ చేసుకున్నాక లాస్ట్కి పళ్ళు పోండి. మీరేం చేస్తారు, ఫస్ట్ ఈ పళ్ళు అంటే కొంగు డిజైన్ చూసేదంటేనే బిజీగా ఉంటారు. అక్కడ వాడు సెకండ్స్ చీర మీకు అంటగట్టేస్తాడు. మీరు ఒక 500 తక్కువ చేయమంటే ఈజీగా చేసేస్తాడు, మీకు అంటగట్టేస్తాడు. ఆ 10,000 చీర గ్యారంటీ వాడికి 800కో 1000కో 1500 దొరికింటుంది. వాడు మీకు 3-4 వేలకు అంటిస్తాడు. అంటే అట్లీస్ట్ 300% to 400% మార్జిన్కి అమ్మేస్తాడు. 10,000 చీర మనకి 1500 దొరికితే మీకు 3-4 వేలకు అమ్మేస్తాడు ఈజీగా. మీకు ఏం చేస్తా అంటే పళ్ళు చూపిస్తాడు, దీంతో బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి మేడం అంటాడు. అసలు చీర చూపించాడు వాడు. మీరు చీర చూడకుండా వాడు ప్రయత్నం చేస్తాడు. బట్ మీరు కొద్దిగా ఇట్లా చూడంగానే చూడండి మేడం, ఇంకో డిజైన్ చూడండి, ఇంకో కలర్ చూడండి అంటాడు. అంటే మీరు అది చెక్ చేస్తుంటేనే వాడు వేరే కలర్ చూపిస్తాడు. చూపేగానే ఆ కలర్లో మళ్ళీ పళ్ళు చూపిస్తాడు, మళ్ళీ బ్లౌజ్ చూపిస్తాడు. మీకు కొద్దిగా నచ్చలేదా మేడం, మీరు ఇదో చూడండి అంటే మీ కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ చేసి మీకు చీపెస్ట్ చీర కాస్ట్లీయెస్ట్ ప్రైస్లో అమ్మేస్తారు. అంటే ఇది మోసమా అంటే ఇది బిజినెస్లో కామన్ ఇది.
అంటే మీకు మోసం అనిపిస్తుండొచ్చు, కానీ వాడు 10,000 చీర మీకు 4-5 వేలకి ఇవ్వాలంటే ఈ మాత్రం మోసం చేయకుండా ఇవ్వలేడు. ఎందుకంటే అటువంటి వాడు ఒక 1500 చీరలు తెచ్చిపెట్టింటాడు, దాని మీద వడ్డీ పడతా ఉంటుంది వాడికి. ఆ వడ్డీ తీయాలంటే మీకు ఎలాగో ఒక డ్యామేజ్ చీర, ఒక నేత దీంట్లో ఒక చిన్న మిస్టేక్ అయిన చీర అది అమ్మాల్సిందే. ఇప్పుడు వాడి దగ్గర మంచి చీరలు ఉంటాయి. ఇప్పుడు 10,000 చీర వాడు 9,000 చీర 9,000కి అంటిస్తాడు, కానీ మీకు అది 4,000కి కావాలి. 4,000కి కావాలంటే అది కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, లేదా కలర్ ఫాస్ట్నెస్ ఉంటుంది. ఇప్పుడు మనం చీప్లో చీరలు కొంటాం. ఇప్పుడు 200 చీరలు, 200 రూపాయలు, 150 రూపాయల చీర, 300 రూపాయల చీర కొంటాం. దాంట్లో కలర్ పోయినా మనం లైట్ తీసుకుంటాం. పెట్టింది 200 పోతే పోయింది కలర్ అనుకుంటాం, కానీ పోయి కొట్లాడడం. అదే సిల్క్ చీరల్లో ప్రాబ్లం వస్తే మనం పోయి 4-5 వేలు పెట్టినా ఏమి ఇచ్చినా 4-5 వేలు ఇచ్చినా మొత్తం కలర్ పోతుందని కొట్లాడతాం పోయి. కానీ 200-300 చీరల్లో ఎవడు కొట్లాడాడు కనుక అక్కడ ఏ క్వాలిటీ ఉన్నా సాగిపోతుంది. కొద్దిగా డ్యామేజ్ ఉన్నా ఎవడు పట్టించుకోడు, కొద్దిగా వీవింగ్ డిఫెక్ట్స్ ఉన్నా ఎవడు ఎందుకంటే 200-300 మీరు ఏమడుగుతారు, వాడు ఏమిస్తాడు. కాబట్టి ఇవన్నీ కామన్ కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకెప్పుడు కన్ను ఫాస్ట్ ఉండాలి. మనం ఓసారి సంతలలో చీరలు అమ్ముతుంటారు, 100 రూపాయలకు చీర, 100 రూపాయలు. మనం చెక్ చేసి ఒక 5-10 చీరలు ఎత్తేయాలి. ఒకసారి జుమ్మరత్ బార్లో కూడా చీరలు అమ్ముతుంటాడు, వాడి దగ్గర కూడా మంచిగా ఉంటాయి, వాడు ఎక్కడి నుంచో తెచ్చింటాడు, అవి కూడా తీసేసుకోవాలి. కోటీలు అమ్ముతుంటారు, ఎక్కడ దొరికితే అక్కడ క్యాష్ రెడీ పెట్టుకొని ఉండాలి. ఎక్కడ ఏమైనా దొరికింది చీపుది కొట్టేయాలంటే కొనుక్కొని తెచ్చి మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. 200 చీర అమ్మాలనుకుంటారు మీరు. 200 చీర అమ్మేది ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 150 చీరకు తెస్తారు, తెచ్చి 300కి అమ్ముతారు ఒక చీర. మీరేం చేయండి అంటే నెలకు 30 రూపాయలు 10 నెలల్లో ఇచ్చే చీర డబ్బులు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్కి 100% ప్రాఫిట్ వస్తుంది, మీకు 10 నెలల్లో వస్తుంది. అంటే సంవత్సరానికి 100% ప్రాఫిట్. ఇటువంటి బిజినెస్ ఎక్కడ ఉంటుంది? మీరేం చేస్తారు, ఆ 150 చీర 250కి వాళ్ళకు ఇరికించడానికి చూస్తారు. వాళ్ళు ఇరికారు, దీంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఇది వద్దు అది వద్దు అంటారు. అదే మీరు 300కి చీర ఇచ్చి నెలకు 30 రూపాయలు ఇవ్వాలని చెప్పండి, వాడు 30 రూపాయలే కదా అని 3-4 చీరలు కొంటాడు. అంటే నెలకు 120 రూపాయలు, 4 చీరలు కొంటాడు. 4 చీరలు సేల్ చేయవచ్చు. 4 చీరలపై 100% ప్రాఫిట్ వస్తుంది. మీ దగ్గర చీప్గా ఇన్స్టాల్మెంట్లో దొరుకుతుందని చాలామంది, ఇదంతా బాగా తెలిసిన వాళ్ళకే అమ్మాలి. అంటే ఆ చీరలు తీసుకొని పారిపోతే అది కూడా రిస్క్ కనుక బాగా తీసుకునే వాళ్లకు ఒక పెద్ద షెడ్యూల్, మన హోమ్ లోన్ లాగా వాళ్లకు ఒక సంవత్సరంలో ఇవ్వండి పర్వాలేదు, నెలకు 30 ఇవ్వండి ఒక చీర కానీ దెబ్బకి తీసుకుంటాడు. అంటే ఒక ఫాల్ ప్రైస్లో ఒక చీర ఇచ్చేసారు అనే ఫీలింగ్ వస్తుంది వాడికి. మీరేం చేస్తారు, ఆ 150 చీర 200-250కి అమ్మడానికి ట్రై చేస్తారు, వాడు ఒక్క చీర తీసుకుపోతాడు. అట్లా చేయద్దు, మీరు నెలకు 30 ఇవ్వండి అంటే వాడు నెలకు 30 అంటే 5 చీరలు తీసుకుపోయి పక్కింటి అని చెప్తారు. నెలకు 30 ఇస్తే చీరలు ఇస్తుండో ఒక 5 చీరలు తీసుకురాపో అంటాడు, ఆమె వస్తుంది 5 చీరలు తీసుకో. అట్లా చైన్ సిస్టమ్. ఇదే కాకుండా అక్కడ ఫాల్స్ అమ్మవచ్చు, మీరు ఫాల్స్ కుట్టే సర్వీస్ చేయొచ్చు, పీకోలు కుట్టివ్వచ్చు, దారాలు అమ్మవచ్చు, ఇంటర్లైనింగ్ అమ్మవచ్చు. అంటే లైనింగ్ ఉంటుంది బ్లౌజ్కి, అది అమ్మవచ్చు, లంగాలు అమ్మవచ్చు, డ్రెస్ మెటీరియల్ ఒక ఓణీలు అమ్మవచ్చు, డ్రెస్ మెటీరియల్ అమ్మవచ్చు. అదే కాకుండా ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న బెడ్షీట్స్, కర్టన్స్ అమ్మవచ్చు, అంటే యూనిక్ డిజైన్స్ ఉన్నవి. లేదా చిన్న చిన్న వస్తువులు, మీరు టేబుల్ క్లాత్ లాంటి స్ట్రైట్ స్టిచ్ చేసేది, కర్టన్స్ కుట్టే ఒక మిషన్ పెట్టి కర్టన్స్ కుట్టేయచ్చు. అంటే మీ దగ్గర బ్లౌజ్ ఆశకు, చీర ఆశకు వచ్చిన వాళ్ళను మీరు వివిధ రకాల సర్వీస్ ఇచ్చి మీరు ఆకట్టుకొని చేయాలి. మీరు ఇంకోటి, ఈ డైయింగ్, ప్రింటింగ్ జోలికి పోవద్దు. ఇది చాలా కాంప్లికేటెడ్, నెత్తి నొప్పి ప్రాసెస్. అది డైయింగ్, ప్రింటింగ్ పెట్టుకోకండి. అది తప్ప ఏమైనా చేసుకోండి. మీరు ఫాల్స్ పీకాలు అమ్మినా మీకు రోజుకు 200-300 వస్తాయి. అంటే మీకు ఒక్క యూఎస్పీ ఉండాలి, నా దగ్గర బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుడతాను. లేదా చీరలు 30 రూపాయలు ఇస్తే నెలకు ఒక చీర తీసుకుపోండి. ఇప్పుడు 1000 రూపాయల చీర తీసుకున్నారు, నెలకు 50 రూపాయలు ఇచ్చాలి. 1000 రూపాయల చీర తీసుకపో, నెలకు 50. ఇట్లా ఉండాలి. మీరు అతి ఆశకు పోకండి. దెబ్బకు అమ్మాలంటే ఒక చీర తీసుకుపోతారు. అదే మీరు 1000 రూపాయల చీర నెలకు 50 అంటే 2-3 చీరలు తీసుకుపోతారు.
వచ్చే గ్యారంటీ ఉండాలి. తక్కువ మార్జిన్లు ఇచ్చేయండి, 100% ప్రాఫిట్ వస్తుంది. ఇంకా దీనికన్నా బిజినెస్ ఏముంది? సంవత్సరంలో ఒక వస్తువుపై 100% వచ్చే బిజినెస్లు ఏమున్నాయి? అంబానీ బిజినెస్ కూడా లేదు. అంబానీకి 14% వస్తుంది ఏమైనా అమ్మితే, మీకు 100కు 100% వస్తుంది. ఇంకేం కావాలి? కాబట్టి మనము రియల్ ఎస్టేట్ వ్యాపారాలాగా 600% ప్రాఫిట్ పెట్టుకొని వాడిని కన్విన్స్ చేయడం పోతే ఒక ఫ్లాట్ కొంటాడు. ఆ ఫ్లాట్ కూడా వాడు తీరుస్తాడో లేదో తెలియక బ్యాంకు లోన్ ఇప్పించి మన దగ్గర ఉన్న 1000 ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ అమ్మవచ్చు. అట్లే కాకుండా ఇన్స్టాల్మెంట్లో తక్కువ ఈఎంఐతో ఎక్కువ వాల్యూమ్ జనరేట్ చేసే బిజినెస్ మీరు ఎంటర్ అయితే తప్పకుండా ప్రాఫిట్లో ఉంటారు. ఇంకా గార్మెంట్స్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మెన్స్ అమ్మితే ఒక ప్రాబ్లము, లేడీస్ అమ్మితే ఒక ప్రాబ్లము, మార్జిన్ ప్రాబ్లము, డిజైన్ ప్రాబ్లము. ఇప్పుడు డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది, కలర్స్ రాను ఫేడ్ అవుతూ ఉంటాయి. సో ఫేడ్ అయ్యే కలర్లని మీరు పెట్టుకోకుండా త్వరగా డిస్కౌంట్లో పెట్టి అమ్మేయాలి. అది కాకుండా మీ దగ్గర కలర్ బటన్స్, లేసులు, బార్డర్లు ఇటువంటివి హై మార్జిన్ ఉంటాయి దీంట్లో, అటువంటివి కూడా అమ్మేసేయాలి. మీరు ఏది వదలొద్దు. హుక్కుల దగ్గర నుంచి, బటన్స్ దగ్గర నుంచి, లేస్ దగ్గర నుంచి, ఎలాస్టిక్ దగ్గర నుంచి మీ దగ్గర ఎవరైనా వచ్చారు అంటే అతి తక్కువ ధరలో వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఇల్లైనా పర్వాలేదు, కానీ వీళ్ళని ఇంటికి పోతే మనకు లేనిపోని ఐడియాలు వస్తాయి. దస్తీలు కూడా అమ్మచ్చు. మనం టేబుల్ క్లాత్లు లేదా చిన్న ఫ్రిడ్జ్ మీద కప్పే కవర్స్ అలాగే కస్టమ్ మేడ్ చేసి, లేదా పిల్లలు వాడుకోవడానికి అనువైన చిన్న లోపల ఒక ఏమంటారు దాన్ని స్పాన్ చేసి పిల్లలు పడుకోవడానికి చిన్న బెడ్లు తయారు చేయొచ్చు. లేదా మీ ఇంట్లో అంటే కప్పుకోవడానికి ఇది చేస్తారు కదా, బయట కుడతారు కదా, అటువంటివి పెద్ద బెడ్షీట్స్ లాగా తయారు చేయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ ఇవి ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. ఒక్కసారి ఆ ట్రిగ్గర్ పాయింట్ తెలుసుకోండి. ఇప్పుడు గార్మెంట్స్ బిజినెస్ నేను ఒకటే తీసుకొని చేస్తా అంటే డైలీ మీరు కౌంటర్ దగ్గర కూర్చొని కస్టమర్స్ కోసం ఎదురు చూడాలి. అట్లా కాదు, కస్టమర్స్ని ఫస్ట్ కస్టమర్ ఆశపడాలి. అవసరము ఆశ, ఈ రెండే గార్మెంట్స్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది, వాళ్ళకి వాట్సాప్ పంపించాలి. ఇప్పుడు ఫంక్షన్ ఉంది, అర్జెంటుగా ఫంక్షన్ ఉంది, పెట్టుబడులు పెట్టాలి, డబ్బులు లేవు, తక్కువ ఇన్స్టాల్మెంట్లో మీరు ప్రొవైడ్ చేయండి. ఎందుకు తీసుకోరు? తీసుకుంటారు, డెఫినెట్లీ తీసుకుంటారు. ఇప్పుడు మనం మిషన్ వర్క్ చేసినా ఏదైనా ప్లెయిన్ సాఫ్, ఇప్పుడు ఫాల్ కొట్టేది, ఒక కర్టన్ కొట్టేది, స్ట్రైట్ స్టిచ్ చేసేది, అలాంటివి పెట్టుకోవాలి. మీకు చాలా ఆర్డర్స్ వస్తాయి. ఈ చిన్నవి ఇది కుట్టు పెట్టండి అమ్మ అంటే ఓ 20 రూపీస్ 30 రూపీస్ తీసుకోవాలి, డ్రర్రని కొట్టేయాలి, 20-30 రూపాయలు జేబులు వేసుకోవాలి. అంటే ఏది వదలొద్దు. హుక్కు మీద 2 రూపాయలు వచ్చినా హుక్ అమ్మేయాలి. మీరు అది కాకుండా లేడీస్ది చిన్న లిప్స్టిక్స్, అంటే మీ ఇంటికి వస్తే ఒక ఆడవాళ్ళు ఎంత ఫ్రీగా ఫీల్ కావాలి. మీరు నమ్ముతారో లేదో, నా పంతా అవలంబించండి, ఎక్సలెంట్ బిజినెస్ ఉంటుంది. పేరుకు మీ ఇంట్లో చీరలు అమ్ముతారు, లేదా మీ ఇంట్లో చీరలు అమ్ముతారు, బ్లౌజులు కుడతారని ఒకటి పేరు. మీరు రాగానే అక్కడ పచ్చళ్ళు పెట్టండి, పొళ్ళు పెట్టండి, పొళ్ళు పెట్టండి, లేదా మురుకులు జంతికల్లాగా చేసి పెట్టండి. అంటే ఇలాంటివి ఏదైనా ప్యాక్డ్ థింగ్స్ పెట్టండి. ఏంటంటే ఇది అంటే మేము పచ్చళ్ళు కూడా చేస్తున్నాము, కాల్సి తీసుకోండి అని. ఎవడైనా పచ్చళ్ళు నచ్చింది అనుకోండి, అంటే మీ పేరుకు ఒక గార్మెంట్స్ బిజినెస్, కానీ మీరు గార్మెంట్స్ కాకుండా ఇతర బిజినెస్లో ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ వాకిన్లు ఎక్కువ ఉంటాయి, ఫుట్ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఫుట్ఫాల్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ మనం వేరియస్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఏం తప్పేం లేదు. మరకలు అంటకుండా కొద్దిగా దూరంలో పచ్చళ్ళు పొళ్ళు అవి పెట్టండి. మా దగ్గర పచ్చళ్ళు పొళ్ళు కూడా దొరుకుతాయి, మీకు కావాల్సి తీసుకోపోవచ్చు అని చెప్పొచ్చు, పర్వాలేదు. ఎక్కువ మంది రావడం స్టార్ట్ చేసింది. ఏమంటే పొద్దున మా దగ్గర ఇట్లా 20 రూపాయలకు ప్లేటు, 4 ప్లేట్లు, 4 ఇడ్లీలు చట్నీ 20 రూపాయలకు 15 రూపాయలకు ఇస్తాను, మీరు తీసుకుపోతే తీసుకోపోండి అని. అరే ఇదేం బాగానే ఉన్నట్టుందని దానికి అంటే మనము
ఏ బిజినెస్ ఫుట్ ఫాల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ వాకిన్ అనేది మనకు ముఖ్యం కనుక చాలామంది ఒకటే అంటే సుత్తి బ్రెయిన్, పనికిరాని బ్రెయిన్లు ఎందుకు ఎందుకు ఆడవాళ్ళని తిట్టొద్దు కానీ ఇవ్వడు అదే బిజినెస్. ఇవ్వడం చేసి చీరలు పెట్టంటే చీరలే పెడతాం, మ్యాక్సీలు అంటే మ్యాక్సీలే పెడతాం, డ్రెస్ మెటీరియల్ అంటే డ్రెస్ ఏమొస్తుంది దాంట్లో ఏం రాదు. ఆ స్టాక్ వడ్డీ మీ మీ మార్జిన్లు అన్నంతా తినేస్తుంది. ఇప్పుడు పచ్చళ్ళు హై మార్జిన్, లడ్డూలు చేసి పెట్టండి, జంతికలు పెట్టండి, అరిసెలు పెట్టండి, పటపట అయిపోతాయి. అంటే మీ దగ్గర పాలు కొనడానికి వచ్చినోడు ఒక పావు కిలో పచ్చడి కొనుక్కొని పోతే మీకు 50 రూపాయలు లాభం, 60 రూపాయలు లాభం. పాలు కొనడానికి వచ్చిన మనిషి పచ్చడి కొనడానికి అనుకోండి మీకు 50-60 రూపాయలు లాభం. పీకో చేపించేవాడు వచ్చి మీ దగ్గర ఏదైనా ఎలాస్టిక్ ఇంటర్లైనింగ్ కొన్నాడు అనుకోండి, లేదా ఒక పొడి కొన్నాడు అనుకోండి 100 గ్రాములో పావు కిలోను, మీకు అది లాభం. అంటే మీరు ఇది అని పర్టికులర్ ఐడెంటిటీ పోకండి. మీకు మార్జిన్స్ రావాలి, రోజు ఇంత టర్న్ ఓవర్ కావాలి. మీ బట్టల షాపు లేకపోతే పచ్చళ్ళ షాపుకు మారిపోయినా ఆశ్చర్యపోకండి. రేపు మీ బట్టల షాపు పిండి వంటల షాపుగా మారిపోయినా ఆశ్చర్యపోకండి. రేపు మీ బట్టల షాపు టిఫిన్ కార్నర్గా మారిపోయినా సంతోషించండి. అంటే మీ బట్టల షాపు నడవలేదనే బాధ మీకు ఉండద్దు. ఒకసారి ఆలోచించండి. రాత్రి మేల్కొన్నా పర్వాలేదు, ఈరోజు చంద్రగ్రహణం కనుక మేల్కొని నేను చెప్పింది ఆలోచించండి. ఇలాంటి ఐడియా ఎవడేవాడు, దీంట్లో ఇట్లా పెట్టండి, ఫ్రాంచైజీ తీసుకోండి, వాళ్ళ విఐపి తీసుకోండి, వాడిని తీసుకోండి, బ్రాలు తీసుకోండి, ప్యాంటీలు తీసుకోండి, ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, అన్నీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ని మించి వ్యాపారం చేయొచ్చు. ఇప్పుడు కొన్ని డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు మొత్తం ఎక్స్పోర్ట్ సర్ప్లస్లో అన్నీ తిరుగుతుంటాయి. అక్కడ పులి చర్మం లాంటి డిజైన్ ఉన్నవి ఎక్స్పోర్ట్ రిజెక్ట్, అంటే ఎక్స్పోర్ట్ పోయింది, రిజెక్ట్ అయిపోయింది. ఒక ఆయన దగ్గర విపరీతమైన స్టాక్ ఉంది, ఫర్ కెనడా పోయేవన్నీ రిజెక్ట్ అయినాయట. ఆ రిజెక్ట్ అయితే పులి చర్మం, తెల్ల పులి చర్మం, చిరుత చర్మం లాగా వాడి దగ్గర మస్తు స్టాక్ కూడా ఉంది. వాడు ఎవడు తీసుకుంటాడంట. అది ఏం చేయాలి? నేను తీసుకొని హైదరాబాద్ పంపించగానే అందరు ఆశ్చర్యం. ఇది ఎర్ర పులి చర్మం ఉంది, తెల్ల పులి చర్మం ఉంది, చిరుత చర్మం ఉంది, ఫర్ ఉన్న చర్మం ఉంది, అంటే పోలార్ బేర్ లాగా చర్మము, అట్లాంటి మెటీరియల్ అంటే మన దీన్ని ఏమంటారు మీటర్ల కొద్ది థాన్ల కొద్ది అమ్మేసిన. అంటే ఇప్పుడు హైదరాబాద్లో అవన్నీ ఏం లేవు. మీకు పులి చర్మం యొక్క నాకు ఇది కావాలంటే బాగా ఎతకాలి హైదరాబాద్. మన దగ్గర అట్లేం లేదు, వేరియస్ డిజైన్స్ అవైలబుల్. బబుల్ ఫినిషింగ్ ఉన్నది, అంటే స్మాకింగ్ లా ఉంటుంది, బబుల్ ఫినిష్ ఉన్న మెటీరియల్, ప్యూర్ కాటన్. మొత్తం తమిళనాడు నుంచి తెచ్చి తమిళనాడు నుంచి సరఫరా అయ్యి రిజెక్ట్ అయ్యి ఎక్స్పోర్ట్ షిప్మెంట్స్ ఉంటే అవన్నీ పట్టుకొని వచ్చి నేను హైదరాబాద్లో అమ్మేసిన. కానీ ఇక్కడ వచ్చి తెలుసుకున్నామంటే మొత్తం ఇక్కడనే ఉండి అదే బిజినెస్ చేసి మనం బతకలేము అని తెలుసుకున్నాం. కాబట్టి నాలాంటి పర్సన్ డౌట్ వ్యక్తం చేసినంటే అది చాలా కష్టమైన బిజినెస్, అంత ఈజీ కాదు. కానీ నేను చెప్పిన విధంగా మీరు చేస్తే తప్పకుండా మీ గార్మెంట్ బిజినెస్ తప్పకుండా నిలబడుతుంది. మీకు ఎలాంటి చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో పెట్టండి. చిన్న డౌట్స్ మొత్తం నేను ఎట్లా చేయాలి చెప్పండి, మీరు మొత్తం గైడ్ చేయాలంటే నేను చేయను, అంత టైం నా దగ్గర లేదు. నేను ఇలాంటి చిన్న చిట్కా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఓపిక ఉండి మీకు తెలియదు అనుకుంటే, ఎందుకంటే నేను వీడియో చేయగానే మాకు అన్నీ తెలుసు అంటారు. ఎందుకు రాయన నేను అందుకోసం వీడియోలో అయ్యాను, ఏదో వీడియో వేసేస్తుంటాను. అందుకోసం చాలా జ్ఞానవంతులు బాగా ఎక్కువ ఉన్నారు. అందుకోసం లాస్లు అన్నీ అవుతున్నాయి. ఎవడు చూసినా బిజినెస్ బాగానే నడుస్తుంది, ఎవడు ఈగలు చదువుతుంటాడు, వాడు బిజినెస్ ఎట్లా బాగానే ఉంది అంటాడు. వాడిని చూస్తే తెలిసిపోతుంది బిజినెస్ నడుస్తుందా లేదా. అంటే మొండి గడ్డలు ఉంటారు, కాలిపోతున్నా పైన స్మైల్ పెట్టేవాడు. అటువంటి వాళ్ళు మనం బాగుపరచలేము. కాబట్టి మీకు ఏదైనా గార్మెంట్ బిజినెస్ చేస్తూ ఉంటే ఆచితూచి చేయండి. ఒకటే పంతాయించుకొని దాంట్లో దిగకండి, లాభాలు లేవు. ఒకటే మీరు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుడతాను అంటే మీరు గార్మెంట్ బిజినెస్ చేసే అవసరం లేదు. ఉట్టి బ్లౌజులు కొట్టే మీరు కరోడ్పతి కావచ్చు, అంటే అట్లీస్ట్ లక్షాధికారి కావచ్చు. కాబట్టి ఫస్ట్ మీరు గార్మెంట్ బిజినెస్లో మంచి
అంటే అట్లీస్ట్ ఎస్పెషల్లీ లేడీస్ వేర్లో మీరు మంచి పేరు సంపాదించాలి అంటే ఫస్ట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకోండి. తర్వాత మీరు మెటీరియల్ అంటే సల్వార్ కుట్టండి, ఇంకేమన్నా మీరు డిజైనర్ వేర్ కుట్టండి, ఏమైనా తర్వాతనే. కానీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా మీరు కుట్టగలరు లేదా కుట్టించగలరు అని కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా మీరు గార్మెంట్ బిజినెస్లో ఎంటర్ అయ్యి, ఎస్పెషల్లీ లేడీస్ వేర్లో ఎంటర్ అయ్యి, అంటే సుదీర్ఘకాలంగా మీరు పేరు సంపాదించుకొని డబ్బు కూడా సంపాదించుకునే ఆస్కారం ఉంది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.